ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇయ్యాల. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. పేదోళ్లకు స్కీములు ఇస్తే తింటున్నారట బిర్యానీలు. చంద్రబాబు సార్ ఇంటున్నారా మీ వాళ్ళ మాటలు? రోడ్డు మీదనే బీడి తాగుదామని చూసిండ్రి అన్నలు. అగ్గిపుల్ల గీగి పడేసుడుతోనే లేచినాయి మంటలు. రెస్క్యూ టీములు కాపాడిండ్రు బర్రెను. మస్తు తారీఫ్ చేయాలి వీళ్ళను. డాడీ మీదనే పెట్టాలట కేసు. గుడ్డోని చూసి షాక్ అయిండు ఈ పోలీసు. దొంగతనం చేసేందుకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న రాజేషు. గోడలు దుంకుడు చేతగానే ఉంది. ఎందుకు వచ్చినవరా మరి నా దగ్గరికి ట్రైనింగ్ కు? ఎలక్షన్లకు ముందు ఎన్ని హామీలు ఇచ్చేటందుకైనా వెనకాడలేదు టీడీపోళ్ళు. ఎట్లనైనా అధికారంలోకి రావాలని చెప్పి నోటికి ఏదొస్తే అది ఫ్రీ 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 అని చెప్పుకుంటా పోయేండ్రు. ఇక అధికారంలోకి వచ్చినాక ఏవయ్యా ఆ ఫ్రీలు అంటే బై బై టాటా ఖతం గయా గుడ్ బై అనుకుంటా రెండు చేతులు ఎత్తేస్తున్నారు. ఇక చంద్రబాబు అట్లా చేస్తున్నాడంటే ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు అసలు ఈ పథకాలే వద్దంటే వద్దు అని అంటున్నారు. అనవసరంగా ఈ స్కీమ్లను ఇస్తారండి. విన్నరా చంద్రబాబు సారు, మీ ఎమ్మెల్యే మాటలు ఎట్లున్నాయో? పేద ప్రజలకు ఇచ్చే స్కీములు అనవసరమైనయట. ఇంకేమంటున్నాడో వినండి నా గారు. ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం, డాబాలకు వెళ్ళి బిర్యానీలు కొనుక్కోవడం, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి ఇంకోటి కొనుక్కోవడం, అది నేను చెప్పను. ఆడవాళ్ళు ఏంటంటున్నారు, ఎలాగే నువ్వు బిర్యానీ బ్యాగ్ తెస్తున్నావు కదా, ఏదో ఫ్యామిలీ బ్యాగ్ తెచ్చి అందరు కలిసి తినంటారు. పేదోళ్లకు పైసలు ఇస్తానట, వాళ్ళు దాబాలకు పోయి బిర్యానీలు తింటున్నారట, తాగుతున్నారట. ఆడోళ్ళు అయితే మొగోళ్ళు బిర్యానీలు తెస్తారని ఇంట్లో వంటలే వండుకుంటలేరు అనుకుంటా ఇట్లా పాసిపోయిన చికెన్ బిర్యానీ మాటలు మాట్లాడిండు షోడవరం ఎమ్మెల్యే ఎస్ఎన్ రాజు గారు. ఏం ఎమ్మెల్యే గారు, పేదోళ్ళు పట్టెడు అన్నం తినేదానికి ఇచ్చే పైసలు మీ దృష్టిలో అనవసరమైనయా? పిల్లలకు మంచి చదువులు అందించేదానికి ఇచ్చే పైసలు మీ దృష్టిలో అనవసరమైనయా? అవ్వతాతల మందులకు అవసరమైతే అని ఇచ్చే డబ్బులు మీ దృష్టిలో అనవసరమైనయే కదా సార్? అయినా ఓ ఎమ్మెల్యే అయ్యుండి జనాలకి ఏం అవసరమో తెలుసుకోలే మాట్లాడుతున్నారు అంటే అసలు నాయకునిగా మీరు అవసరమో అనవసరమో ఆలోచించుకుంటే మంచిది ఒకసారి. అయినా జోక్ కాకపోతే పోయిన సర్కార్ ఇచ్చిన స్కీములన్నీ మీ సర్కార్ ఆపేయబట్టి ఇంకా మీరు ఆపమని చంద్రబాబుకి చెప్పేదే ఉన్నది చెక్కపేడు ముక్క. అయినా మరి ఇంత తెలివి ఉన్నట్టు ఫీల్ అయిన వాళ్ళు ఈ స్కీములన్నీ వద్దు అని ఎలక్షన్ల ముందే ఎందుకు చెప్పలేదో? అప్పుడేమో అది ఇస్తాము ఇది ఇస్తాము అని ఇవాళ తినుడు తాగుడు అనుకుంటా మాట్లాడుతున్నారు. అయినా ఎవరికి తెలియదు కానీ తీయుండ్రి, మీరు ఇయ్యలేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారని. చూస్తున్నారా నుల్ల పథకాలు లేదని జనం ఎక్కడ నిలదీస్తారో అని ముందే ఇట్లా కవర్ డ్రైవ్ కటింగ్లు ఇస్తున్నారు. మరి ఈయన గారి మాటల మీద చంద్రబాబు ఉచిత మాటలు ఏం మాట్లాడతారో చూడాలిగా. ఇది వరకు తండ్రి వస్తున్నాడంటే ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ అన్నట్లు పిల్లలు సాటుకు పోయేటోళ్ళు. పాపు ముందు నిలుసొని మాట్లాడాలనన్నా భయపడేటోళ్ళు. కానీ ఈ కాలం పిల్లలు ఇల్లు వీకి పందిరేసే టైపు. ఎవ్వలన్నా భయం లేదు. గా మధ్యప్రదేశ్లో ఒక 5 ఏండ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్కు పోయి ఏం చేసిండో చూస్తే షాక్ అవుతారు. ఆగో సూషిన్లానయ్య, ఈ బుడ్డోడు వేలడంత లేడు. పోలీసు టానాకు పోయి కుర్చీలో కూసొని అక్కడున్న పోలీసు సార్తోని ఎట్లా మాట్లాడుతున్నాడో ఏం చెప్తున్నాడో సమజైతలేదు గాని ఏదో పెద్ద పంచాతే ఉన్నట్టున్నది. అదే చెప్తున్నాడు ఈనుండ్లు ఒకసారి. అసలు ముచ్చట ఏందంటే ఈ బుడ్డోన్ని వాళ్ళ డాడీ ఆడుకోనిస్తలేడట, రోడ్డు మీదకి పోనిస్తలేడట. అందుకే వెంటనే మా డాడీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టుర్రి సారు అని పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు. మధ్యప్రదేశ్ దార్లో జరిగింది ఈ పంచాయతీ. వచ్చిరాని మాటలతోని తండ్రి మీద కంప్లైంట్ చేస్తున్న ఈ పిల్లోడిని చూసి అక్కడున్న పోలీసులు మస్తు నవ్వుకున్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత మళ్ళా తండ్రితోని కలిసి ఇంటికి పోయిండు. ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. పోలీసులను చూసి గింత కూడా భయపడతలేడు, పిల్లగాడు గట్టోడే అని అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. ఏంట్రా వీరయ్య, పొగాకున్నదా? నా దగ్గర చుట్టాకున్నది. అవురా నర్సయ్య, నా దగ్గర బీడికట్టు ఉన్నది. నీ దగ్గర జకముకున్నదా?
అవు రాములు బావా, నా దగ్గర సిగరెట్ ఉన్నది, నీ దగ్గర లైటర్ ఉన్నదా? పొద్దుటికెళ్ళి ఒక్క దమ్ము కూడా వేయలేదు, కుతార్తలేదు. గట్టిగా ఒక దమ్ము వేద్దాం అని దోస్తులు మాట్లాడుకుంటారు. ఒకరు సిగరెట్ తెస్తే ఇంకొకరు లైటర్ ఇచ్చి ఇద్దరు కలిసి తాగుతారా? ఆగో ఈడ కూడా ఒకరు అట్లనే తాగిండ్రు. కాకపోతే అయ్యి బాబోయ్, మంట మంట మంట, బీడీ కాలిస్తే ఈ రేంజ్ లో మంటలేచిందా? బీడీకి అంత పవర్ ఉందా అంటే పవర్ బీడీది కాదు, కిందున్న పెట్రోల్ది. ఒక్కసారి పరీక్ష పట్టి కిందికి చూడండి. ఇదిగో ఈ బైక్ లోంచే పెట్రోల్ లీక్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ దాకా కారింది. ఇంతలోనే ఇదంతా గమనించని కక్కయ్య ఇలా జేబులోంచి బీడీ తీసి అగ్గిపుల్ల వెలిగించి కిందేసాడు అంతే. దాంతో ఒక్కసారే బొగ్గుమంది ఇలాగా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీ సర్కిల్ దగ్గరలో జరిగింది ఇది. బైక్ మొత్తం మంటలు అంటుకునేసరికి నీళ్లు గుప్పించి ఆరిపారు అక్కడ ఉన్న వాళ్ళు. బైక్ మళ్ళీ యథావిధిగా పని చేస్తుందో లేదో నమ్మకం లేదంటున్నారు. కానీ చూసారా ఎంత పని అయిందో. పాపం ఏ పని పెట్టుకుని బయటికి వెళ్ళాడో ఈ అన్నగాని మెంటల్ టెన్షన్లో బీడీ తాగుదామని చూస్తే ఇదిగో ఇంత కథ అయింది. ఇంకా ఏమో అదృష్టం బాగుండేసరికి ప్రాణాలకి ముప్పు రాలేదు, పెట్రోల్ బంక్ వైపు కూడా మంటలు పోలేదు, సరిపోయింది. అందుకే పబ్లిక్ సిగరెట్లు బీడీలు చుట్టలు తాగి ఎప్పుడు జర చూసి తాగండి అయ్యా, లేదంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త. ఈ వానలకు ఈ వరదలకు జనమే కాదుల్లో, నోరు లేని మూగ జీవాలు కూడా మస్తు తిప్పల పడుతున్నాయి. ఇంకా మనుషుల కంటే ఇండ్లున్నాయి, జీవాలకు అట్లా కాదు కదా. ఎంత వాన కొట్టినా చెట్ల కిందనే ఉండాలి. అంతెందుకు మనోళ్ళు చెట్లకే గొడ్లు బర్రెలను కట్టేయరా? అయితే అట్లనే ఓ బర్రెను ఓ చెట్టుకు కట్టేస్తే ఇంతల్నే మస్తు వరద వచ్చింది. ఇక చూడాలి పాపం ఆ బర్రె పరిస్థితి. అయ్యో, వరద నడుమిట్లా ఇక్కున్నది కదా బర్రె. ఇంకా నయ్యం చెట్ల పొద ఉన్నది కాబట్టి ఆయంత నిలబడ్డది, లేకపోతే కొట్టుకపోయేది. ఇక దీన్ని చూసి రంగంలోకి దిగిర్రు రెస్క్యూ టీం వాళ్ళు, ఊరోళ్ళు. ఇట్లా నిచ్చాన్లు తాళ్ళు అన్ని తెచ్చి గట్టుకున్న చెట్టుకు గట్టిగా కట్టి ఇక ఆ తాడును పట్టుకొని ఒక్కొక్కరు వరదల చిక్కుకున్న బర్రె దగ్గరికి పోయింది. ఇక వీళ్ళు దగ్గరికి పోగానే అమ్మయ్యా బతికితేనరా బిడ్డ అని బర్రె లోపల సంతోషపడ్డట్టున్నది. ఇక వీళ్ళు పోయి చెట్టుకి కట్టేసిన బర్రెని ఇడిచి మెల్లగా గట్టు మీదకి తీసుకుపోయారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నది బర్రె. నిజంగా దీనికి భూమి మీద పచ్చిగడ్డి బగ్గనే బాగున్నట్టున్నది. అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి తండాకు దగ్గరలో ఉన్న వాగిది. అయితే వరద వస్తుందని ఏం తెలుసు వీళ్ళకు. మామూలుగా చెట్లు ఉన్నాయి కదా అని బర్రెను కట్టేస్తే ఉన్నట్టుండి వరద వెరగటాలకు ఇట్లా అందులోనే ఇరుక్కపోయి బయటికి రాకుండా అయింది. ఇక వెంటనే ముచ్చట తెలిసిన ఫైర్ ఆఫీసర్లు 3 గంటలు కష్టపడి బర్రెను కాపాడి. ఇవాళ మన ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ గోడను ఒక్క జంపుతోని దుంకేయాలట పక్కకి. నా వల్ల కాదు సార్. గోడలు దుంకుడు చాతగానే ఎందుకు వచ్చినవరా మరి నా దగ్గరికి ట్రైనింగ్ కు? కాదంటే కుదరదు, గోడలు దుంకాల్సిందే. ఇదే మన ఫస్ట్ చాప్టర్. ఆగో గా పొలగాన్ని ఎవరినో పట్టుకొని ఏమో చేస్తాడు. ఓ రాజేషు, పేరు పెట్టి కాదు, కాల్ మీ సార్. ఏమని పిలుస్తావు? సార్ ఇంతకు మీరు ఏం సబ్జెక్ట్ చెప్పేశారు సార్? థీఫాలజీ. నాకు బయాలజీ తెలుసు, జువాలజీ తెలుసు, కానీ ఈ థీఫాలజీ ఏంది? థీఫాలజీ అంటే దొంగల శాస్త్రం అన్నట్టు. నేను ఇప్పుడు అదే సబ్జెక్ట్ నేర్పిస్తున్నా. వీళ్ళని రేపటి బావి బొక్కెన తరానికి కాబోయే దొంగగా తీర్చిదిద్దుతున్నా. దొంగతనం నేర్పుతున్నావా? ప్లీజ్ బీ సైలెంట్. ఇప్పుడు మనం దడేల్ పాఠం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను నిన్ను కొడతానన్నట్టు నువ్వేం చేస్తావో చెయ్యి. సిగ్గున్నదారా నీకు? కొడుతుంటే అరుస్తున్నావు. ఓర్చుకో, నేర్చుకో, తట్టుకో, తన్నుల పడు. కొడితే అరవకుంటే అరసలు తింటారా సార్? అరవద్దురా, తట్టుకోవాలి. సందు దొరికితే తప్పించుకొని పోవాలి. నీ టార్గెట్ తాలిబొట్టు అయితే ఏం ఫర్ 7 వారాల నగ.
అర్థమైందా? ఓరిని ఏ బ్రాసి మొకపోడా దొంగతనం నేర్పుడేంది మెంటలా నీకు? స్కూల్ పెట్టుకున్నానండి దొంగతనం నేర్పే స్కూలు. అయినా నువ్వు ఒక్క నిమిషం ఆగు. అరే నువ్వు పోయి రెక్కి నిర్వహించిరాపో. ఓకే సార్. నడు. దొంగకోళ్ళు పట్టే ముఖం వేసుకొని దొంగతనం పాఠాలు చెప్తున్నావా? అయినా దొంగలకు స్కూల్ ఉంటదా ఏందన్నా? ఎందుకుండదు. మధ్యప్రదేశ్ రాజ్గఢ్ లో ఉన్న కడియా, గుల్కేడి, హుల్కేడి అనే 3 ఊళ్ళలో చిన్న పిల్లలకు దొంగతనం చేయడం ఎట్లాగో ట్రైనింగ్ ఇచ్చే స్కూల్ ఉన్నాయట. దొంగతనాలు నేర్పించే స్కూల్లా? ఎస్, ఈ స్కూళ్ళల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద దొంగతనాలు దోపిడీలు చేసి ఫుల్గా సంపాదిస్తున్నారట. అసొంటి స్కూళ్ళల్లో ఎవరు చేరుతారు? మస్తు డిమాండ్ ఉన్నదమ్మా. కొందరు తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులు బిడ్డలకు 12-13 ఏళ్ళు రాగానే ఆ స్కూల్లో తీసుకుపోయి చేర్పిస్తున్నారట. ఇంకో విషయం తెలుసా, 2 నుంచి 3 లక్షల రూపాయల ఫీజు కడితేనే సీట్ ఇస్తారట ఆ స్కూళ్ళల్లో. వామ్మో, అదేం దిక్కుమాలిన స్కూలురా నాయనా. ఏమేం నేర్పిస్తారు అక్కడ? దొంగల విధులు ఏముంటాయో అవే నేర్పుతారు. గోడలు ఎట్లా దునకాలి, పబ్లిక్ ప్లేసుల్లో పోయి బ్యాగులు ఎట్లా దొంగతనం చేయాలి, జేబులు ఎట్లా కత్తిరియాలి, ఆయిల్ పూసుకొని ఇంటికి పోవాలి, గోడలు దుంకాలి, పోలీసులు దొరికినప్పుడు కొట్టినా కూడా ఎట్లా తట్టుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తారు. హైలైట్ ఏంటంటే ఈ ట్రైనింగ్ అంతా అయిపోయి దొంగతనాలకు పోతారు కదా, ఆ పిల్లల తల్లిదండ్రులకు ఏడాదికి 3 నుంచి 5 లక్షల రూపాయల ప్యాకేజీ ఇస్తున్నారట ఆ స్కూల్లో. అవ్వా, ఇది ఎక్కడ చిత్రం రో నాయనా. అందుకే ఇక్కడ నేను కూడా అట్లాంటి స్కూల్ ఒకటి ఓపెన్ చేసిన. ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి. ఇందాకనే ఒకరిని చూసినావు కదా, వాడే ఫస్ట్ అడ్మిషన్ మనకు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా చెప్పు, కావాలంటే ఇగో అడ్మిషన్లో కొంత కమిషన్ ఇస్తా. ఈ దొంగ బొకంలా కట్టే వార్తలు తీసుకొస్తా అని పోయి నువ్వు చేసే పనిదా? ఆగు బిడ్డ, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. పోలీసులు కొడితే ఎట్లా తట్టుకోవాలో మనకు బాగా తెలుసు. సార్ చిక్కి తెచ్చిన. చిక్కి ఏందిరా? మీరే తెమ్మన్నారు కదా సార్. ఇంకమ్మా రెక్కి చేసుకొని రారా అంటే తినే చిక్కి తీసుకొచ్చినావా? ఇట్లయితే దొంగ అయినట్టేగా నువ్వు. ఓ మనిషి, మర్యాదగా మూసుకొని పనికి వస్తావా? నిజంగానే పోలీసులకు ఫోన్ కొట్టి పిలవాలనా? నువ్వు రేపు రాయిన చూడకముందు ట్రైనింగ్ ఇస్తావు. ఈ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు. మేము ఎంత మొత్తుకున్నా మా మాట వింటలేరు. ఎన్నిసార్లని చెప్పుకున్నాం, చెప్పి మా నోర్లు పోతున్నాయి. ఆఫీసుల పొంటి తిరిగి మా కాళ్ళు అరుగుతున్నాయి తప్పితే మా సమస్య పరిష్కారం అయితే అయితలేదని చెప్పి మహారాష్ట్రలో ఓ సిపిఐ లీడరు ఏం చేసిండో చూడుండ్రి. అన్నా అన్నా అదేమన్నా కాళేశ్వరం నీళ్ళు అనుకున్నావా, నాగార్జున సాగర్ అనుకున్నావా? మన మూసీ కన్నా మురిగ్గున్నాయి కదనే, అయినా ముక్కు మూసుకొని తానం చేస్తున్నావంటే ఏదో పెద్ద కథనే ఉన్నట్టున్నది. అయ్యో అన్నా, నువ్వు ఎన్ని చేసినా రోడ్లు అయితే మంచిగా అవ్వవు. అందులో బొర్లినందుకు నీకు ఇంకా గజ్జి తామర రాకుండా చూసుకో. అన్నో ఈ ఇంటికెళ్ళి జరంత సబ్బుతో పెయి గడుక్కో, మరిచిపోకు అని జనాలు ఆయనకు సలహాలు ఇస్తున్నారు. మహారాష్ట్ర రోడ్ల మీద పోరాటం చేసి విసుగొచ్చిన కామ్రేడు ఇదిగో ఏకంగా బురద రోడ్ల మీద ఇలా నిరసన వ్యక్తం చేశారు. బురద నీళ్లను నెత్తి మీద పోసుకొని ఇకనైనా మీకు బుద్ధి రావాలి అంటూ ఇదిగో ఇలా చేశారు. ఆయన పోరాట పటిమను అభినందించిన స్థానికులు ప్రభుత్వాన్ని మాత్రం బుద్ధి లేని పాలకులు అంటూ చివాట్లు పెడుతున్నారు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చిందేనుగు అని చిన్నప్పుడు ఏనుగు మీద పాటలు పాడుకునేటోళ్ళం. నిజంగానే ఏనుగు మన ఊరొచ్చి మన ముందల నిలుసొని మాట్లాడితే ఎట్లుంటది? ఆగో, ఏనుగేంది మాట్లాడుడేంది, ఏనుగులు మాట్లాడతాయా అనుకుంటున్నారులే. అవునుల్లా, ఏనుగు మాట్లాడుతున్నదట. ఎక్కడనో ఏందో చూసొద్దాం పార్రి. Well, it's nice to meet you all. I'm here to tell you my story. అరే, నిజంగానే ఏనుగు మాట్లాడుతున్నది అనిపిస్తున్నదా? ఇది నిజమేనుగు కాదు, అచ్చం ఏనుగు లెక్క ఒక బొమ్మను తయారు చేసి ఏనుగుల మనసులో ఏమనుకుంటాయో ఊహించి ఇట్లా వాయిస్ చెప్పించిండ్లు. To me, your noses look very, very short. How can you smell anything with those tiny noses? We may not look exactly the same, but we do have a lot in common. ఇన్నరు కదా, అడవులల్ల ఏనుగులను చంపి వాటి దంతాలను స్మగ్లింగ్ చేస్తారు. అందుకే వాటి సంఖ్య తగ్గిపోతున్నదట. అంతేకాకుండా వాటిని సర్కస్లో పెట్టి తీరుతీర్ల స్టంట్లు చేపించుకుంటా మస్తు గోసబుచ్చుకుంటారు. అసొంటప్పుడు అవి ఎంత బాధపడతాయో ఈ ఏనుగుతోని చెప్పించిండ్లు పెటా ఇండియా వాళ్ళు. దీనికి ఎలి అని పేరు కూడా పెట్టిండ్లు. రాజేంద్రనగర్లో ఉన్న గ్లెండెల్ స్కూల్కు దీన్ని దోలుకొచ్చి పిల్లలతోని మాట్లాడిచ్చిండ్లు. పెద్దోళ్లకు పిల్లలకు జంతువులతోని ఎట్లా మెలగాలనో సంజాయించేతందుకే ఎలిని తయారు చేసినామని అన్నారు పెటా వాళ్ళు. మాట్లాడే ఎలిని చూసి స్కూల్ పిల్లగాండ్లు మస్తు సంబరపడ్డరు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లానే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.